చెప్పండి మన మన శంకర్ వరప్రసాద్ సినిమా ఎలా ఉంది? బాయ్ నీకు బాధెందుకే తెలుగు ఇండస్ట్రీలో నీకెవ్వరు అడ్డు లేరే. తెలుగు ఇండస్ట్రీ ఈ పాట గుర్తుకొస్తుంది భయ్య. బాయ్ నీకు బాధెందుకే అని ఒక పాట వస్తది నవీన్ అన్న ఎమ్మెల్యే. ఆ పాట ఈ పాట తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ యాజ్ నేను పవన్ కళ్యాణ్ అభిమాని కండువా. అమ్మ తోడు పవన్ కళ్యాణ్ అభిమాని. మా పవన్ అన్న కూడా పనికిరాడన్న. ఈ యాక్టింగ్, ఆ డాన్స్, ఆ కామెడీ టైమింగ్ మాత్రం ఐమాక్స్ థియేటర్‌లో ఒక సీట్ చినిగిపోయింది భయ్య నా వల్ల. పాపం ఆయన లాస్ అవ్వదు. నా టికెట్ రూ. 1000 పెట్టినా నేను నైటే చూసినా అన్నమాట ప్రీమియం షో. పాపం ఆయన 2, 3 వేల సీట్ ఉంటది. అది చిరిగిపోయింది భయ్యా. కామెడీ టైమింగ్ మాత్రం అల్టిమేట్. ఈ సినిమాలో మెసేజ్ ఉంది భయ్యా. ఎందుకంటే మెసేజ్ ఏందంటే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు యువత పెళ్లి చేసుకొని విడిపోతుర్రు. విడిపోవడం వలన వారు బానే మంచి పెళ్లి చేసుకొని ఊపు బానే ఉంటది. లవ్ మ్యారేజ్ చేసుకొని కొన్ని ఒక పిల్లలు ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు ఊపు బానే ఉంటది. దాని తర్వాత పిల్లలు పుట్టుతారు. అప్పుడు ఇడిపోతుర్రు భయ్యా. ఓకే. అప్పుడు ఇడిపోవడం వల్ల ఎవరికి లాసు? నీకు ఇంకో మొగోడు దొరుకుతాడు. మొగోడు దొరుకుతాడు. నాకొక పెళ్ళాం దొరుకుతది ఇందులో. ఒక ఆడదానికి ఒక మొగోడు దొరుకుతారు. భర్తకు ఒక పెళ్ళాం దొరుకుతది. కానీ పిల్లల పరిస్థితి ఏంది? ఫ్యామిలీ అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. ఆ గొడవలను అధిగమించి మనము జీవితాన్ని, ఈ బండిని లాగా ఈ జీవితం దేవుడు ఒకటే ఒక జీవితం ఇస్తాడు మానవ జీవితాన్ని. ఈ జీవితాన్ని ఎలా తీసుకోపోవాలి? ఎలా సాగదీంచాలో? ఎలా కలిసి మంచి బాధలోనే హ్యాపీని చూసుకోవాలి. ఈ సినిమాలో చూడొచ్చు. పిల్లల భవిష్యత్తు. ఎందుకంటే ఈ సినిమా మా ఫ్యామిలీసే చూడాలి. మాస్ వాళ్ళు చూడదు. మాసు, క్లాసు మనిషి అనేటోడు ఈ సినిమా చూడాలి. మానవుడు ఫ్యామిలీ మీద బాధ్యత కలవాడు ఈ సినిమా చూడాలి. ఎందుకంటే మనం చాలా నువ్వు తప్పు చేసి ఉంటావు. నేను తప్పు చేసి చాలా చెడు తిరుగులు తిరిగినాం మనం. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఎలాంటి ముఖ్యమే మన పెళ్ళమే, మన ఫ్యామిలీ, మన కుటుంబమే ముఖ్యం అనుకుంటాం ఈ సినిమా. నిజంగా ఆ స్టోరీ ఇది. ఈ స్టోరీ మినహాయిస్తే మిగతా టైమింగ్ భయ్యా ఫైటింగ్ అల్టిమేట్. నిజంగా ఇంకొక 2 దశాబ్దాలు చిరంజీవి గారు ఈ ఇండస్ట్రీని ఏలుతాడు. నిజంగా తమిళ్‌లో మన ఏమంటారు సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్లా మిగిలిపోతున్నాడో 100% అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వాళ్ళు పెద్ద వాళ్ళు ఎట్లా మిగిలిపోతాడో 100% చిరంజీవి గారు ఈ ఇండస్ట్రీని ఒక పెద్ద వెంకటేష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? నేను చెప్తున్నా చూడు. స్టార్టింగ్ ఫస్ట్ నుంచి మన లాస్ట్ 30 మినిట్స్ వస్తాడు. హాఫ్ అన్ అవర్ వస్తాడు మన అన్న వెంకటేష్. ఇది ఒక లెవెల్ అయితే భయ్యా అదొచ్చిందనుకో ఇది ఒకటే చూడలేకపోతున్నావు. ఆయన రాంగానే లేచిపోతావు భయ్యా. ఆయన ఆయన రాకపోతే కొద్దిగా సినిమా డల్ అవ్వదు నాకు తెలిసి. వేరే వేరే విధంగా వెళ్ళిపోదు అనిపించిందేమో గానీ, ఆయన రాంగానే ఇంకా హిట్ లెవెల్ ఇంకా ఊపు వచ్చింది మాకైతే. ఆయన ఆయన కామెడీ టైమింగ్ చచ్చిపోవాలలా. మాటలు లేవు, మాట్లాడుకోలేవు. అమ్మ తోడు నిజంగా చెప్తున్నా. ఏదో రివ్యూయర్ గారు చెప్తలే గానీ నిజం చెప్తున్నా. వెంకటేష్ గారు లేకపోతే ఆ పాత్రకు న్యాయం చేయలేదు. ఈ సినిమా మనశంకర వరప్రసాద్ మూవీకి లీడ్ రోల్ చేయాలంటే తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారు మినహాయిస్తే వెంకటేష్ గారే. ఆయన పాత్రలో. వేరే వాళ్ళు మేము ఊహించుకోలేము. అసలు చేయలేరు కూడా. ఆ యాక్టింగ్, ఆ టైమింగ్ మొత్తం మీద. థాంక్ యూ. జై హింద్, జై పీఎస్‌పీకి, జై మెగాస్టార్. థాంక్ యూ భయ్యా.